నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. ఎస్వీఐటీ కాలేజ్లో ఏ కోర్సులు లభిస్తున్నాయి? తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఎస్వీఐటీ కాలేజ్ను ఎందుకు ఎంచుకోవాలి? ఎస్వీఐటీ అవకాశాలు ఎలా ఉంటాయి? ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయడానికి ఎస్వీఐటీ కాలేజ్ హెడ్ ఆఫ్ కార్పొరేట్ రిలేషన్ శ్రీనివాస్ భైరి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ముందుగా స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో ఇందులో ఎలాంటి కోర్సులు ఉంటాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ముందుగా మీకు చెప్పడానికి ఏంటంటే, ఎస్వీఐటీ అనేది స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది మహబూబ్ కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి ద్వారా స్థాపించబడింది. అండ్ మహబూబ్ కాలేజ్ సొసైటీ అనేది 175 సంవత్సరాలు గల దీర్ఘ హిస్టరీ ఉన్న సొసైటీ. అది 1862లో స్థాపించబడింది. అండ్ స్కూల్స్, డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ నడిపిస్తూ 2004లో ఎస్వీఐటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. 17 బ్యాచెస్ ఆల్రెడీ అల్బనీ పాస్అవుట్ అయ్యి వెళ్ళారు. అండ్ దే ఆర్ హైలీ ప్లేస్డ్ అబ్రాడ్లోని యాజ్ వెల్ యాజ్ ఇండియాలోని. ప్లస్ స్టార్టప్ కమ్యూనిటీలో కూడా దే హ్యావ్ ఎ గ్రేట్ ప్రెజెన్స్. అది బేసికలీ ఫస్ట్ టు అండర్స్టాండ్ అబౌట్ ఎస్వీఐటీ. మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటి కోర్సెస్ మేము ఆఫర్ చేస్తున్నాము అంటే, అతి కొద్ది కాలేజెస్లో ఒకటైనది మాది ఎక్స్క్లూజివ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్యాంపస్ అండి మాది. వీఆర్ ఆఫరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కోర్ కంప్యూటర్ సైన్స్ ఆఫర్ చేస్తున్నాము. ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐడిఎస్ అండ్ ఐఓటీ అన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ప్లస్ కోర్ కంప్యూటర్ సైన్స్, ఈ బ్రాంచెస్ అన్నీ కూడా కాలేజీలో ఆఫర్ చేస్తున్నాం. ఓకే, సో అంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో చాలా యూనివర్సిటీస్, చాలా కాలేజెస్ ఉన్నాయి. సో ఎస్వీఐటీని ఎందుకు ఎంచుకోవాలి అన్న డౌట్ అందరికీ వస్తుంది. అది మీరు క్లారిఫై చేయాలి. ఎస్, ఐ విల్ డూ దట్ అండి, చెప్తాను. ఇందాక నేను అన్నట్టుగానండి, ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్తో పాటు కోర్ కంప్యూటర్ సైన్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. 2004 నుండి నడుపుతున్న మూలాన ఇంచుమించు 17 బ్యాచెస్ వెళ్ళి వాళ్ళ తాలూకా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎప్పటికప్పుడు మీరు గమనిస్తే ఎవ్రీ సెమిస్టర్ ఎవ్రీ ఇయర్ ఆ ఎలిమినే రావడము, ఇండస్ట్రీ ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ఇన్ ఎడిషన్ టు యూనివర్సిటీ కరికులం మార్పులు చేస్తూ దాన్ని కస్టమైజ్ చేస్తూ వచ్చామన్నమాట. అది ఒకటే అయితే నాక్ ఏ గ్రేడ్ అక్రిడిటేషన్ ఉందండి కాలేజ్కి, అండ్ యూజీసీ ఆటోనమస్. ఈ రెండు అక్రిడిటేషన్స్ ఏం చెప్తాయంటే కాలేజ్ యొక్క స్టాండర్డ్స్ని ఇండికేట్ చేస్తాయి. ఈ రెండు ఇవి అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ ఎక్సలెన్స్ పరంగా ఇవి ఉంటే, మరో ఇంపార్టెంట్ పాయింటర్ ఏంటి అంటే, వన్ ఆఫ్ ది ఐ వుడ్ సే ఓన్లీ కాలేజ్ రాదర్ సిటీలో లొకేట్ అయి ఉందండి. ప్యాట్నీ సెంటర్, క్లాక్ టవర్, సికింద్రాబాద్లో మహబూబ్ కాలేజ్ క్యాంపస్లో లొకేట్ అయిన కాలేజ్ ఇది. అంటే ఎందుకు అలా చెప్పానంటే, ప్యారడైజ్ మెట్రో నుండి 200 మీటర్స్, నియరెస్ట్ క్లాక్ టవర్ బస్ స్టాప్ నుండి అబౌట్ 50 మీటర్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి లెస్ దెన్ 1 కిలోమీటర్, అండ్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి లెస్ దెన్ 1 కిలోమీటర్. ఎందుకు ఇది చెప్తున్నానంటే మీకు యాక్సెసిబిలిటీ ఆఫ్ ద కాలేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్టూడెంట్. మీరు విత్ ఇన్ సిటీ అవ్వచ్చు, మేము ట్విన్ సిటీస్ అవ్వచ్చు, తెలంగాణ స్టేట్ నుండి, రాష్ట్రం నుండి రావచ్చు, ఆర్ పొరుగు రాష్ట్రాల నుండి వచ్చినా కూడా ఇమ్మీడియట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ టైం తగ్గుతుందండి పిల్లలకి. అది ఎక్కడ వాళ్ళకి ఉపయోగపడుతుందంటే, కమ్యూనికేషన్ టైం తగ్గడం వల్ల వాళ్ళు యాజ్ దే గో టు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వెళ్తున్నప్పుడు ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్స్, ట్రైనింగ్స్ చేయడానికి చాలా టైం కలిసి వస్తుంది. అది ఒక అనదర్ ఇంపార్టెంట్ పాయింట్గా నేను పరిగణిస్తాను. ఎందుకు ఎస్వీఐటీ అంటే, ఒకటి స్టాండర్డ్స్, రెండు ద హిస్టరీ ఆఫ్ ఆల్మోస్ట్ ఓవర్ 20 ఇయర్స్ ప్లస్ సొసైటీ హిస్టరీ. ఈ మూడు ఒక వంతు అయితే ది లొకేషనల్ అడ్వాంటేజ్ ఏదైతే పిల్లలకు ఉంటుందో అది చాలా చాలా బాగుంటుంది. అండ్ ది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ది క్యాంపస్ లైఫ్ అండి. దేర్ ఈస్ అ మల్టీ ఫేసెడ్ డెవలప్మెంట్ ఇస్ వాట్ ఈస్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్. మీరు కల్చరల్ అనండి, కో కరికులర్ అనండి, స్పోర్ట్స్ అనండి, అకాడమిక్స్, దేర్ ఆల్ ఇంటిగ్రేటెడ్. అది ఒక అడ్వాంటేజ్. ఓకే, సో ఇప్పుడు అంటే ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్, పేరెంట్స్ ఎలాగో క్యాంపస్ని విజిట్ చేస్తారు వాళ్ళు. సో చేసినప్పుడు అంటే కోర్స్కి సంబంధించి కానీ సో రకరకాల డౌట్స్ ఉంటాయి. సో ఎలా క్లారిఫై చేస్తారు? ఒకటి ఏంటంటే, మేము పేరెంట్స్ ఇన్వైట్ చేస్తాను పర్సనల్లీ యాజ్ అ కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. వాళ్ళు ఒక్కసారి క్యాంపస్కి వస్తే ఎంటైర్ క్యాంపస్ టూర్ చేశారనుకోండి, లైబ్రరీ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే ల్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే ది ఆడిటోరియం, అనదర్ ఇందాకలే మీరు అడిగారు అగైన్ అంత సిటీలో ఉండి కూడా 7 acres క్యాంపస్ ఉంది.
అండ్ ఆల్మోస్ట్ 2500 కెపాసిటీ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆడిటోరియం ఫర్ ఆల్ ది వర్క్షాప్స్. సో ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఆ స్టాండర్డ్స్ మీద ఒక నమ్మకం కలుగుతుంది, నెంబర్ 1. తర్వాత ఏం చేస్తామంటే వాళ్ళ క్యాంపస్ టూర్లో భాగంగా రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ సీనియర్ ఫ్యాకల్టీ కానీ వాళ్ళని కౌన్సిల్ చేస్తారు. ఆ పర్టికులర్ కోర్స్ వాళ్ళు తీసుకుంటుంది, ఏ కెరియర్ ఆపర్చునిటీస్కి వాళ్ళకి డైరెక్ట్ చేస్తుంది, ఎలా వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఏంటేంటి ఆ డిపార్ట్మెంట్ ఆఫర్ చేస్తుంది అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది ఒక క్యాంపస్ టూర్ జరుగుతుంది. శ్రీనివాస్ గారు, సో పిల్లలు ఏదైనా కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? సో ఫస్ట్ క్యాంపస్ వాళ్ళు విజిట్ చేసిన తర్వాత సో వాళ్ళు ప్రీవియస్ కోర్స్ ఏం చేశారు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారా, లేదంటే మీరేమైనా కౌన్సిలింగ్ ఇస్తారా? దేనిలో కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే 2 విధాలు అవుతుందండి. చాలాసార్లు పిల్లలు ఒక ప్రీ కన్సీవ్డ్ థాట్తో వస్తారు, నేను ఏఎంఎల్ జాయిన్ అవ్వాలి, లేకపోతే నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వాలి, నేను ఐఓటీ జాయిన్ అవ్వాలి అని వస్తారు. వాళ్ళకి మేము కౌన్సిలింగ్లో భాగంగా ఒకటి వాళ్ళ ర్యాంకు, వాళ్ళ అదర్ అకాడమిక్ పారామీటర్స్ ఎలా ఉంది, వాళ్ళది 10+2లో వాళ్ళ పర్సంటేజ్ ఎలా ఉంది, వాళ్ళ మ్యాథమెటిక్స్ ఎలా ఉంది అని దాన్ని బట్టి ఏ కోర్సెస్ ఎటు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తాయనేది వాళ్ళకి కౌన్సిల్ చేస్తాము. తర్వాత ప్రాసెస్ని చెప్తాము, ఎలాగ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపటి నుండి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది, ఎలాగ వాళ్ళు దానిని ఆప్షన్స్ పెట్టుకోవాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అన్ని కోర్సెస్ ఉన్నాయండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది, ఏఎంఎల్ ఉంది, డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, ఐఓటీ ఉంది, ఏఐడిఎస్ ఉంది. మేమేం చెప్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఏఐడిఎస్లోనో లేకపోతే ఏఎంఎల్లోనో జాయిన్ అవ్వాలి, మేము ఇచ్చే సజెషన్ స్పెషల్గా ఏంటంటే ఆ ఆప్షన్ని పెట్టుకుంటూ, ఏది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఎంఎల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏఎంఎల్ పెట్టుకుంటూ మిగతా అన్ని కోర్సెస్ కూడా ఈ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఆప్ట్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ ఉంటుంది, ఏదో ఒక కోర్సులో అవుతుంది. ఇంకొకటి ఎందుకు అలా చెప్తామంటే అన్నీ కూడా ఇంటర్నల్లీ అంటే ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ అవ్వడం వల్ల, అంటే ఇంటర్నల్లీ కనెక్టెడ్ కోర్స్ అవ్వడం వల్ల ప్రతిదీ కంప్యూటర్ సైన్సే. మీరు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలాగైతే అంటామో, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఎంఎల్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డేటా సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, అన్ని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డొమైన్స్ అనమాట, స్పెషలైజేషన్సే. కాబట్టి మీరు ఆప్షన్ పెట్టుకునేటప్పుడు మీరు ఏ కోర్స్ అయితే అనుకుంటారో ఏఎంఎల్ డేటా సైన్స్ అది ఫస్ట్ పెట్టుకొని మిగతా 4-5 ఆప్షన్స్ కూడా ఆ కాలేజ్లో మీరు మా కాలేజ్లో చూస్ చేసుకుంటే ఏదో ఒక ప్రోగ్రామ్లో మీకు వస్తుంది. అది నేను ఇచ్చే సజెషన్ అండి. ఓకే, సో కోర్సులకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఎస్విఐటీలో ఏవే కోర్సులు మీరు ప్రొవైడ్ చేస్తున్నారో ఈచ్ కోర్స్కి సంబంధించి వాళ్ళు నెక్స్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ అంటే జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఎలా ఉంటాయని ఖచ్చితంగా అడుగుతారు. సో దాని గురించి 1 by 1 మనం కోర్స్ వైజ్ వెళ్దాము. సో మీరు చెప్తున్నట్టుగా డేటా సైన్స్ అంటే ఎలా ఉంటుంది ఆపర్చునిటీస్? బేసికలీ ఇక్కడ 2 థింగ్స్ చూడాలండి స్టూడెంట్స్. ఒకటి ఒక పర్టికులర్ కోర్స్ తీసుకునేటప్పుడు ఆ కోర్స్ తాలూకా రిక్వైర్మెంట్స్ ఏంటి, అంటే ఏంటి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఎంఎల్ తీసుకోవాలనుకోండి, యూ షుడ్ బి రిలేటివ్లీ స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్లో, మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ స్ట్రాంగ్గా ఉండాలి. అది ఐఓటీ అనేది డివైసెస్ బేస్డ్, ఆల్ స్మార్ట్ డివైసెస్. ఐఓటీలో కొంచెం ఫిజికల్ సైన్సెస్, ఫిజిక్స్ కొంచెం రిలేటివ్లీ స్ట్రాంగ్ ఉండాలి. రీజన్ ఏంటంటే సర్క్యూట్స్, సెన్సర్స్ వాటి మీద వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి. సో అలాంటి ఇది వాళ్ళకి ఉంటే ఒక అడ్వాంటేజ్ అవుతుంది బేసిక్గా కోర్సెస్ వైజ్. ఫ్రమ్ ఎ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, మీరు ఏ కోర్స్ తీసుకున్నా బేసికలీ యూ ఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ దట్ పర్టికులర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డొమైన్ ఓన్లీ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హెల్త్ కేర్ అనే ఒక డొమైన్ తీసుకుంటే అందులో ఏఐ ఉంటుంది, అందులో ఐఓటీ ఉంటుంది, అందులో మీకు సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, అందులో కంప్యూటర్. సో మోస్ట్ ఆఫ్ దీస్ జాబ్స్ ఆర్ ఇంటర్నల్లీ కనెక్టెడ్. కాబట్టి ఆపర్చునిటీస్ బై అండ్ లార్జ్ ఒక్కలాగే ఉంటాయి, కాకపోతే మీకు ఆ స్పెషలైజేషన్ రిలేటెడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సైబర్ సెక్యూరిటీలో మీకు సైబర్ ఫోరెన్సిక్, సైబర్ లాస్ వాటి మీద ఉంటుంది ఎక్కువ. అదే మీకు ఏఎంఎల్ మీద అయితే మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, డేటా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కింద ఉంటుంది. డేటా సైన్స్ అయితే డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ కింద ఉంటుంది. ఆ కొద్ది స్పెషలైజేషన్స్ ఉంటాయి. ప్లస్ ప్రతి బ్రాంచ్ స్టూడెంట్ కూడా ఒక జనరల్ కంప్యూటర్ సైన్స్ నుంచి వచ్చే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్కి అర్హులే అనమాట వాళ్ళు. ఓకే, నెక్స్ట్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ గురించి లేకపోతే ఫర్దర్గా అనదర్ కోర్సెస్? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది కోర్ బ్రాంచ్ అండి, కోర్ కోర్స్. అందులోంచి మీరు ఇటు వెబ్ డెవలప్మెంట్కి వెళ్ళొచ్చు, లేదా ఎనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్లికేషన్స్కి వెళ్ళొచ్చు. అది కోర్ అంటే వస్తుందన్నమాట. సిఎస్ఈ ఈజ్ అ కోర్. సిఎస్సి ప్లస్ ఏఎంఎల్ అనేది మెషిన్ లెర్నింగ్లోకి వెళ్తారు. సిఎస్సి ప్లస్ డేటా సైన్స్ అనేది డేటా అనలిటిక్స్లోకి, తర్వాత వాటిలోకి వెళ్తారు. సైబర్ సెక్యూరిటీ ఈజ్ మోర్ డేటా ప్రొటెక్షన్, డిజిటల్ ప్రొటెక్షన్, బేసికలీ నెట్వర్క్, సైబర్ ఫోరెన్సిక్స్ దాంట్లోకి వెళ్తారు. ఐఓటీ ఈజ్ ఆల్ స్మార్ట్ డివైసెస్, ఎంబెడెడ్ సిస్టమ్స్, వాటిల్లోకి ఐఓటీకి వెళ్తారు. ఓకే, సో వన్స్ ఇక్కడ
కోర్స్ని వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత సో కోర్సులో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి మీరు చెప్తారు కాబట్టి వన్స్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అనుకున్నంతగా పికప్ కాలేకపోతే ఎలా? అది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఇది ఒక పేరెంట్స్ కూడా చాలా ఈ డౌట్ ఉంటుంది, నేను చూస్తుంటాను. ఇక్కడ ఏంటంటే మన దగ్గర అంటే ఎస్విఐటీలో మేమేం చేస్తాం అంటే మా ప్రాక్టీస్ ఏంటి అంటే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సెమిస్టర్ ఒక కైండ్ ఆఫ్ ఇన్ ఎడిషన్ టు దట్ కరికులంతో పాటు అంటే ఇన్ ఎడిషన్ టు ప్రిస్క్రైబ్డ్ కరికులం ఒక స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ లాగా తీసుకెళ్తామండి వాళ్ళని. రెండు విధాలుగా చూస్తాం. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇటు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు, అటు అర్బన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్, పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ అనండి, లేకపోతే క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, వాటి మీద ఒక మాడ్యూల్ జరుగుతూ ఉంటుంది. ఇది రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సెమిస్టర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ టైమ్ టేబుల్. ఇన్ ఎడిషన్ టు దిస్ వాళ్ళు సెకండ్ సెమిస్టర్కి మైగ్రేట్ అయ్యేటప్పటికి అంటే వెళ్ళేటప్పటికి ప్రోగ్రెస్ అయ్యేటప్పటికి వీ విల్ ఐడెంటిఫై ఈలోగా ఏ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఎలా ఎవాల్వ్ అవుతున్నాయి, దాన్ని బట్టి టెక్నాలజీ ఎక్సలెన్స్ ట్రైనింగ్స్ వస్తాయండి. ఇక్కడ నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను, మన ఎస్విఐటి స్టాండ్ పాయింట్లో ఒక ప్రాక్టీస్ని మేము యూనో ఇన్వేరియబుల్లీ యూజ్ చేస్తాం. అంటే ఇది ఈ ప్రాక్టీస్ని మేము ఫాలో అవుతాం. ఏంటంటే 1, 2, 3 ఈ 3 సెమిస్టర్స్లో బేసికలీ వీ క్లోజ్లీ మానిటర్ ది స్టూడెంట్స్ అండ్ వీ టేక్ కేర్ ఆఫ్ వాళ్ళ సర్టిఫికేషన్స్, వాళ్ళ ఇంటర్న్షిప్స్, వాళ్ళ ట్రైనింగ్స్. ఈ మూడింటిని వాళ్ళని అంటే వీటిలోకి వెళ్తారనేది మానిటర్ చేస్తారు రెస్పెక్టివ్ మెంటర్స్. ఎవ్రీ 15 స్టూడెంట్స్కి అంటే ఇది ఏఐసిటిఈ అండ్ యూనివర్సిటీ మ్యాండేటరీ అయినప్పటికీ ఇది తూచా తప్పకుండా ఫాలో అవుతున్న ప్రాక్టీస్ ఏంటంటే ప్రతి 15 స్టూడెంట్స్కి రైట్ ఫ్రమ్ ద డే వన్ ఒక మెంటర్ ఉంటారండి. ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఒక మెంటర్ కింద వ్యవహరిస్తారు. దాన్ని బట్టి ఆ స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, తర్వాత అకాడమిక్ జర్నీ ఎలా ఉంది అని ఫాలో చేస్తూ వీ టేక్ స్టెప్స్ ఆన్ దట్. ఈ 1, 2, 3 ఎప్పుడైతే మేము కోర్స్ మీద, ట్రైనింగ్స్ మీద, సర్టిఫికేషన్స్ మీద ఫోకస్ చేస్తాము, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వచ్చేటప్పటికల్లా దట్ స్టూడెంట్ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు స్టార్ట్ వర్కింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్. సో అప్పుడు సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అండ్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఇంటర్న్షిప్స్ మీద ఫోకస్ ఉండి 3-2 కల్లా స్టూడెంట్ విల్ బి ఎంప్లాయబిలిటీ రెడీనెస్లో ఉంటాడనమాట. అది బేసిక్ ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ ఇస్ వాట్ వీఆర్ ఫాలోయింగ్. ఓకే, సో ఇంటర్న్షిప్ విషయానికి వస్తే కనుక ఏమైనా దానికి స్పెషల్ కోచింగ్ ఏమైనా ఉంటుందా? ఉన్నాయండి. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మేము వీ హ్యావ్ గాట్ టైప్స్ బేసికలీ ఒక ఎంఓఎస్ లాగా మేము ఫోర్స్ చేసుకున్నాము అఫీషియల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ లిట్ వర్క్స్ అని ఒక సంస్థ ఉంది, వాళ్ళతో మేము టైప్ ఫోర్స్ చేసుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే రౌండ్ ఇయర్ అసెస్మెంట్ చేస్తారు. చేస్తుంటే స్టూడెంట్ విల్ కమ్ టు నో అనమాట ఎక్కడ ఉంది, ఏ ఏరియాస్లో చేయాలనేది. ఆ ఏ ఏరియాస్లో వాళ్ళ అసెస్మెంట్ ఉంది, ఎలా వాళ్ళు పైకి వస్తున్నారు, దేంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు, స్ట్రెంగ్త్ చూపించారు అని దాన్ని బట్టి వీ గో బ్యాక్ టు అవర్ అవర్ పార్ట్నర్స్ అండ్ కనెక్ట్ దెమ్ ఫర్ ఇంటర్న్షిప్స్. అది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ కోర్సులకు సంబంధించి వాళ్ళు ఏదైతే ఇందాక మీరు సిఎస్సి ప్లస్ డేటా సైన్స్ కానీ వెబ్ డెవలప్మెంట్ కొన్ని కోర్సులు చెప్పారు కదా, దానికి వాళ్ళు అంటే పర్సంటేజ్ ఏమైనా చూస్తారు ఈ కోర్సులో వీళ్ళు జాయిన్ అవ్వాలి అంటే? జాయిన్ అవ్వడానికి ర్యాంక్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళు ఎందుకంటే కన్వీనర్ ద్వారానే వస్తారు కాబట్టి ఆ ర్యాంక్ స్పెసిఫిక్ ర్యాంక్ మాకు ఎంతవరకు అయితే ఉందో ఆ ర్యాంక్లో వస్తారు. ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు నేను అంటే మీ పాయింట్ని ఇంకో దాంట్లో కనెక్ట్ కూడా చేయాలి నేను. ఎప్పుడైతే వీళ్ళు జాబ్కి వెళ్తారో అక్కడ మాత్రం కంపెనీస్ ఏం చూస్తాయంటండి బేసికలీ ఒక బేస్ లెవెల్ కట్ ఆఫ్ చూస్తాయి. 60-65 మినిమం ఉండాలి, 65. దాంతోపాటు ఇప్పుడు ఎలా మారుతుందంటే ఏఐ రావడంతో నాకు ఎన్ని టెక్నాలజీస్ వచ్చు అనే కన్నా నాకు ఏ టెక్నాలజీలో స్ట్రెంగ్త్ ఉంది, నేను దేంట్లో వెళ్దాం అనుకున్నానో నాకు ఎంతవరకు ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఉంది, నాకు వచ్చు అనేది వెళ్ళిపోయిందండి. నా హౌ స్ట్రాంగ్ దాని మీద మా ఫోకస్ అంతా. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ టెక్నాలజీ ట్రైనింగ్ అండ్ తర్వాత పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వెన్ వీఆర్ గివింగ్ ఇట్, ఆ స్ట్రెంగ్త్ని అలైన్ చేయడానికి మేము చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ని కోర్సులో జాయిన్ చేసే ముందు అంటే వాళ్ళ పిల్లల స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళు ఎందులో వీక్గా ఉన్నారు పేరెంట్స్కి ఒక ఐడియా ఉంటుంది. బట్ ఈ కోర్స్ చేస్తేనే వాళ్ళ కెరీర్ బాగుంటుంది అన్నది కూడా ఒక క్లారిటీ వస్తుంది కొంతమంది విషయంలో. సో వాళ్ళని ఎలా టర్న్ చేస్తారు ఆ కోర్స్ వైపు? ఇక్కడ మనం జాయిన్ అవ్వగానే ఇది యూనివర్సిటీ ప్రిస్క్రైబ్డ్ ఇండికేటర్ కూడా మేము కూడా ఇది ఫాలో చాలా రిజిడ్గా చేస్తాం. ఏంటంటే ఒక ఫస్ట్ 15 days ఇండక్షన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుందండి. ఈ ఇండక్షన్ ప్రోగ్రాంలో ఇంచుమించు ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కవర్డ్. ఎట్లాగా 4-year ఇంజనీరింగ్ని ఎట్లా వాళ్ళు పర్సూ చేయాలి, ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉండొచ్చు, ఆ ఛాలెంజెస్ వాళ్ళు ఎలా అధిగమించాలి అనేది ఒక రిగరస్ ఇంటర్వెన్షన్ జరుగుతుంది ఫస్ట్ 15 daysలో. అక్కడే ఈ స్మాల్ అసెస్మెంట్స్ విల్ హ్యాపెన్ అండ్ వీ గెట్ టు నో అనమాట ఏ పిల్లలు ఎలా ఉన్నారు, వీళ్ళ మీద ఎలాంటి ఫోకస్ని పెట్టాలి అనేది ఒకటి తెలుస్తుంది రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి. స్పెషల్లీ ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఎప్పుడైతే జాయిన్ అవుతారో హ్యుమానిటీస్ అండ్ సైన్స్ అనే డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతారు. సో అక్కడ నుండి వాళ్ళ జర్నీ అండ్ బాండింగ్ స్టార్ట్ అవుతుంది కాలేజ్తో.
ఓకే, సో ఇందాక అంటే స్టూడెంట్స్ కొంతమందికి సంబంధించి మెంటర్స్ ఉంటారని చెప్పారు. సో అంటే ఓవరాల్గా ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? దట్స్ అనదర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఆల్మోస్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ హెడెడ్ బై డాక్టరేట్స్ అండ్ ఆల్ ది సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ డాక్టరేట్స్. ఇంకొక ఇక్కడ మీరు ఫ్యాకల్టీ అడిగారు కాబట్టి నేను ఒకటి చెప్పాలి మీకు. మా స్పెషలైజేషన్ చెప్తాను, నేను మా స్పెషాలిటీని కూడా చెప్తాను చాలా గర్వంగా. జూనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మెంబర్ ఈజ్ అబౌట్ 10 years ఎక్స్పీరియన్స్ అండి. అది మీకు చెప్తుంది. దట్ టెల్స్ యూ ది స్టాండర్డ్ ఆఫ్ ది కాలేజ్. జూనియర్ మోస్ట్ టీచర్ చాలా గర్వంగా చెప్పగలుగుతాను అనమాట. దట్ 10 year ఎక్స్పీరియన్స్ ఉన్న టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ మరొకటి కూడా ఉందండి. దీంతో పాటు స్టూడెంట్కి రిసోర్సెస్ ఏం కావాలండి? ఫస్ట్ క్వాలిటీ టీచింగ్, అంటే ఫ్రమ్ ఎన్ అకాడమిక్ పాయింట్, లైబ్రరీ అండ్ దెన్ ల్యాబ్స్ ఫర్ అకాడమిక్ ఎక్సలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ నేను ఇందాక మీకు టీచర్స్ చెప్పాను. లైబ్రరీ గురించి ఇంకొక పాయింట్ చెప్పాలండి. ఫ్రమ్ ఎస్విఐటి పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రతి సెమిస్టర్లో ఆల్ ది ప్రిస్క్రైబ్డ్ బుక్స్, 5 to 6 ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఆర్ గివెన్ టు స్టూడెంట్స్. వాళ్ళు కొనుక్కోకర్లేదు, వాళ్ళు మళ్ళీ బుక్స్ కొనడం మీద ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. దట్ ఈస్ వన్ ప్రాక్టీస్, బెస్ట్ ప్రాక్టీస్ దట్ వీఆర్ అడాప్టింగ్ ఇస్, ప్రతి సెమిస్టర్ స్టార్ట్ అవ్వగానే స్టూడెంట్ కెన్ టేక్ దోస్ బుక్స్ అండ్ ఆ సెమిస్టర్ అయిపోగానే అవి రిటర్న్ చేసి మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్కి వేరే బుక్స్ తీసుకుంటారు. సో దట్స్ అనదర్ ఐ వుడ్ సే వెరీ అమేజింగ్ ప్రాక్టీస్ దట్ ఎస్విఐటి వీ హ్యావ్ ఉంది మా దగ్గర. ఓకే, సో ఇప్పుడు అంటే ఏ కోర్స్ తీసుకున్నా కానీ డే బై డే అవి అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. సో దానికి తగ్గట్టు ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? సో పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇక్కడ ఏంటంటే ఒక వీ హ్యావ్ ఇన్నోవేషన్ కైండ్ ఆఫ్ ఎ హబ్, సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఉంది. వేర్ 2 ways, ఇట్స్ 2-dimensional. ఒకటి alumni will come and mentor. Second, in-house there are scholars who help these children to ఎవాల్వ్ అవుతున్న టెక్నాలజీస్ని ఎలా తీసుకోవాలి, అది ఒకటి. ప్లస్ ఇంచుమించు ప్రతి హ్యాకథాన్, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనండి, లేకపోతే హ్యాకథాన్స్ కండక్టెడ్ బై కంపెనీస్ అనండి, వీ విల్ సీ దట్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పార్టిసిపేట్. అక్కడ ఐడియా ఏంటంటే వాడు వెళ్ళి విన్ అవ్వాలనే కన్నా ఎక్కువ లెర్నింగ్స్ జరుగుతాయి, వాళ్ళకి తెలుస్తాయి ఎక్కడ అవుతాయని. అది ఒకటి అనదర్ థింగ్ వీ టేక్ ఇట్ అప్. ఇన్నోవేషన్ క్లబ్స్, తర్వాత టెక్నాలజీ క్లబ్స్, ఇన్ అడిషన్ టు ఐఎమ్ టాకింగ్ అబౌట్ కల్చరల్ కాకుండా కూడా, కో కరికులర్ కాకుండా, ఫ్రమ్ ఎ టెక్నాలజీ ఎక్సలెన్స్, అకాడమిక్ ఎక్సలెన్స్, దర్ ఆర్ 4 clubs విచ్ ఆర్ హెడెడ్ బై ప్రొఫెసర్స్ అండ్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది దాంట్లో. ఓకే, సో శ్రీనివాస్ గారు, అంటే ఎస్విఐటిలో మీ స్టూడెంట్స్, పాత స్టూడెంట్స్ ఎవరైనా కానీ అచీవ్ చేసినవి కానీ, లేకపోతే రకరకాల ఎక్స్పీరియన్సెస్ నేను అది మీకు చెప్పాలండి. ఇందాక నేను మీకు సొసైటీ గురించి చెప్తున్నప్పుడు ఈ పాయింట్ చెప్పలేదు. ఇప్పుడు మహబూబ్ సొసైటీ గురించి చెప్పారు కదా, ఏదైతే మాకు మా పేరెంట్స్ సంస్థ మాకు ముందు నడిపిస్తున్న సంస్థ, ఆ సంస్థ హిస్టరీని చూస్తే శ్యామ్ బెనిగల్ ఈజ్ అవర్ ఎలుమినై, మహబూబ్ స్కూల్ ఎలుమినై. తర్వాత ఎంఎల్ జయసింహ, అలా ఎంతో మంది మేజర్స్, జనరల్స్ వాళ్ళు ఉన్నారు. ఎస్విఐటికి వస్తే అగైన్ ఇందాక మీకు చెప్పినట్టుగా అట్లీస్ట్ దెర్ ఆర్ 8 వెరీ acclaimed startups అండి. వాళ్ళు they are giving employment to actually 100-150+ ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలిగే స్టార్టప్స్ని చేసి ఉన్నారు. అదొకటి. ప్లస్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఒక్కటే కాకుండా ది ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుందంటే, దేర్ ఆర్ ఐఏఎస్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్. నేమ్ చెప్పడం కాదు కానీ దే ఆర్ సర్వింగ్ ఐఏఎస్ ఆఫ్ ది స్టేట్, అలాంటివి ఉన్నారు. మరొకటి ఏంటంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ అండర్టేకింగ్లో కూడా వాళ్ళకి వెళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలాంటి కోచింగ్ కావాలి వాటి మీద కూడా చేస్తాం. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నానండి. నేను నా రోల్లో, బికాజ్ నేను ఆ కెరియర్ సర్వీసెస్ని ఎక్కువ నేను చూస్తాను కాబట్టి, సెకండ్ సెమిస్టర్కి వచ్చేటప్పటికల్లా పిల్లలతో నేను మాట్లాడి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది ఒకటి వాళ్ళకి ఒక అసెస్మెంట్ చేసి, వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ సెకండ్ సెమిస్టర్ తర్వాత వాళ్ళు ఏంటంటే, ఒకవేళ 20% నేను ఇంకొక పాయింట్ చెప్పాలి, 20% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇన్వేరియబులీ దే గో అబ్రాడ్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి వెళ్తారు ఆర్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు, గేట్ గట్రా రాయడము. సో ఈ సెకండ్ సెమిస్టర్ కల్లా అటువంటి పిల్లల్ని మేము ఐడెంటిఫై చేసి, అలా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలన్న వాళ్ళకి మా దగ్గర ఓవర్సీస్ ఎడ్యుకేషన్ టైప్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్, వాళ్ళతో కనెక్ట్ అయ్యి అదొక వింగ్ నడుస్తుంటుంది. అక్కడ లేదు మేము యూపీఎస్సీ రాస్తాము, మేము మరో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాస్తాము అన్నదానికి అది వేరే హెల్ప్ సెంటర్, హెల్ప్ డెస్క్ చేయండి. అక్కడ లేదు మేము ప్లేస్మెంట్స్కి వెళ్తాం అనుకున్న దానికి వేరే కాంపిటేటివ్ ఉంటుంది. సో ఇటు జిఆర్ఈ కోచింగ్ కానీ, ఇటు గేట్ కోచింగ్ కానీ అదొక విండో కింద ఓపెన్ చేస్తాము. లేదు వీ వాంటెడ్ టు రైట్ క్యాట్, అదొక విండో లాగా ఉంటుంది. ఆర్ ది ఫైనల్ ఏంటి, లేదు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్తుంటే దట్ ఈస్ వేర్ వీ పుట్ దెమ్ టు రిగ్రస్ మోర్ జాబ్ కంపెనీ ఓరియంటెడ్ టెక్నాలజీ ట్రైనింగ్ అండ్
CRT and all those trainings will go అండి. ఓకే, సో అంటే కోర్స్ ఏదైనా ఎస్విఐటిలో చేసింది ఏదైనా కానీ, సో ఒకవేళ పిల్లలు ఇది చేయగలమా లేదా అన్న ఒక డైలమాలో ఉన్నా కానీ మీరు అది వాళ్ళతో చేపిస్తారు. రీజన్ ఒకటేనా, ఎందుకంటే ప్రతిదీ అంటే ఆ స్పెషలైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 4-year ప్రోగ్రామ్లో మేడం చూస్తే ఫస్ట్ ఇయర్ అన్ని కామన్ సబ్జెక్ట్స్ అండి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బేసిక్ ఇంజనీరింగ్, ప్రోగ్రామింగ్ ఇలాంటివన్నీ కామనే ఉంటాయి. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కూడా మీకు ఇంచుమించు అన్ని 60-70% కామన్ ఉంటాయి. ఆ ఎలెక్టివ్స్ అన్నది వాళ్ళకి సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటికి వాళ్ళకి ఏమైనా ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే దట్ ఈస్ వేర్ ది సపోర్ట్ ఫ్రమ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అండ్ అదర్ సీనియర్ ప్రొఫెసర్స్ కమ్. ఓకే, ఈ ఎలెక్టివ్ నుంచి ఇలా వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి మీరు యూ కెన్ క్రాస్ డిసిప్లిన్ మీరు ఇలా వెళ్ళొచ్చు అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైబర్ సెక్యూరిటీ ఉన్నాను ఒక స్టూడెంట్ కింద, కానీ 3-1, 3-2 వచ్చేటప్పటికల్లా సంభవం నేను సైబర్ సెక్యూరిటీ చేయాలని లేదు, లేకపోతే నేను చేయలేను అని. సో ఒకటి చేయగలిగే దిశలో వాళ్ళని సపోర్ట్ చేస్తాము, లేదా ఇందాక మీకు చెప్పినట్టుగా ఆల్ ఆఫ్ దెమ్ క్యాన్ అపియర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ జనరిక్ రోల్స్ అండి. నో కంపెనీ సేయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ TCS ఆర్ కాగ్నిజెంట్ ఆర్ ఎక్సెంచర్ మీరు ఎలాంటి కంపెనీ ఎక్కడ సోఫార్ రెస్ట్రిక్షన్ నేను చూడలేదు యాజ్ అ ప్లేస్మెంట్ హెడ్. దే కెన్ ఆల్ అప్లై అండ్ వాళ్ళ రోల్స్లో కూడా వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళు దానిని అడిషనల్ స్పెషలైజేషన్ కూడా వాళ్ళు దానిని చూస్తున్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడు అయితే శ్రీనివాస్ గారు, మన షో చూస్తున్న స్టూడెంట్స్ చాలా మందికి ఏంటి SVIT, సో ఇప్పటి వరకు ఏం చేశారు, ఎంతమంది స్టూడెంట్స్ చదివారు? 12,000+ అలుమ్నాయి అండి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఇంచుమించు 17 బ్యాచెస్ వెళ్ళాయి. ఇంచుమించు ఎందుకు 17 బ్యాచెస్ వెళ్ళాయి. 2004 ఎస్టాబ్లిష్డ్, అంటే ఆల్మోస్ట్ ఇది 21st year ఆఫ్ ఫంక్షనింగ్. సో 17 బ్యాచెస్ అవి వెళ్ళాయి. సిమిలర్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఫ్రమ్ MBA, ఇది వరకు మాకు MCA అందులో. సో ఇలా చూసుకుంటే మొన్ననే మేము మా లాస్ట్ జాన్లో ఎవ్రీ ఇయర్ Jan 9th ఆర్ అలుమినీ డే అనమాట. సో వీ హ్యావ్ క్లోజ్ టు 12,000 అలుమినీ. దట్ ఈజ్ వన్ సపోర్ట్ దీస్ స్టూడెంట్స్ గెట్ అండి. ఇంచుమించు ఇప్పుడు మా 3rd year చదువుతున్న పిల్లలందరూ కూడా ఏదో ఒక ఇంటర్న్షిప్స్లో ఉండడము, దానిని వాళ్ళు లెవరేజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో SVITలో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు పేరెంట్స్ కామన్ గా కొన్ని క్వశ్చన్స్, కొన్ని డౌట్స్ రైజ్ చేస్తుంటారు. సో మిమ్మల్ని ఎక్కువగా అడిగిన డౌట్స్ ఏంటి, వాళ్ళ పిల్లలకు సంబంధించి లేకపోతే SVITకి సంబంధించి? పేరెంట్స్కి 2 డౌట్స్ ఉంటాయండి. మనం దాంట్లో ఒకటి ఎలా ఉంటుంది, ఇక్కడ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, డిసిప్లిన్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఈ 3 క్వశ్చన్స్ యాజ్ అ పేరెంట్ నేను కూడా అదే చూస్తాను. ఓకే, డిసిప్లిన్, ప్లేస్మెంట్స్, నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్. ఓకే, ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ చెప్పాలంటే నేను 2004 నుండి ఉన్నానండి ఆ కాలేజ్లో. సో అది ఒక విధంగా ఐ కెన్ సే దట్ ఇట్స్ మై చైల్డ్ ఈక్వల్లీ, ఐ మీన్ మై బేబీ. కాలేజ్కి వచ్చిన తర్వాత ఒక క్లాసు జరగలేదు అనేది నాకు తెలిసి లేదండి ఇవాళ వరకు కూడా. అంత స్ట్రక్చర్డ్గా టైం టేబుల్ కానీ స్కెడ్యూల్ కానీ ఫాలో అవుతారు రైట్ ఫ్రమ్ డే 1. ఓకే, అది ప్లస్ ఇందాక మీకు చెప్పినట్టుగా రెస్పెక్టివ్ స్పెషలైజేషన్స్లో వీ హ్యావ్ ప్రొఫెసర్స్ హూ విల్ బ్రింగ్ ఇన్ దేర్ వాళ్ళ ఎక్స్పర్టీస్ వాళ్ళు తీసుకొస్తారు. ఇది కాకుండా ఎలుమినై బ్యాకప్ ఉంటుంది వాళ్ళకి. ఎలుమినైని వీ విల్ బ్రింగ్ ఇట్ అండ్ ఇండస్ట్రీ అలైన్మెంట్ లాగా చేస్తాం, అది స్టాండర్డ్స్కి తీసుకుంటాం. డిసిప్లిన్ అంటారా, కొంచెం ఎక్కువ డిసిప్లిన్ మా దగ్గర చెప్పాలంటే కొంచెం, ఎందుకంటే 9:30 నుంచి 4 o'clock అది కాలేజ్ టైమింగ్స్ అండి. ఓకే, 4:15 అనుకోండి, 9:30 to 9:40 కల్లా దేర్ ఈజ్ ఆటోమేషన్ సిస్టమ్ ఉంది, ఆటోమేటెడ్ సిస్టమ్ ఉంది. 9:40 కల్లా పేరెంట్ విల్ గెట్ టు నో వాళ్ళ బాబు పాప వార్డు కాలేజీలో క్లాస్లో ఉన్నారా లేదా అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అంత లెవెల్లో అది ఫాలో అవ్వడం జరుగుతుంది అది వాళ్ళకి కూడా. ఓకే, అండ్ ప్లేస్మెంట్స్ మల్టిపుల్ ఫోల్డ్లో ప్లేస్మెంట్ జరుగుతుందండి. ఒకటి ఆన్ క్యాంపస్, మరొకటి ప్రోడక్ట్ కంపెనీస్ నుంచి హ్యాకథాన్స్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయించేది, తర్వాత ఈ స్టార్టప్ ఈకో సిస్టమ్ నుంచి కూడా ఇఫ్ యూ కెన్ సపోర్ట్ దమ్. ఈ 3 డైమెన్షన్స్ నుండి ప్లేస్మెంట్ సపోర్ట్ జరుగుతుంది వాళ్ళకి. ఓకే, సో ఆల్మోస్ట్ 20 years నుంచి మీరు ఉన్నారు కాబట్టి సో చాలా అథెంటిక్గా చెప్పగలుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ బైరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో SVIT గురించి చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇక ఇది వాళ్ళ ఏబిఎన్ దిక్సూచి. నమస్తే.